అందరికీ నమస్కారం. వంటింటి చిట్కాలు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడి అతి ముఖ్యమైన వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్లుల్లిని వలవనం కష్టంగా ఉంటే వెల్లుల్లిపాయకి కొంచెం నూనె రాసి ఎండబెట్టండి. త్వరగా పొట్టు ఊడిపోతుంది. కూరల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే 2 స్పూన్ల నెయ్యిని కలపండి. కూరలో ఉప్పు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేయలేనివారు టమాటాలు 2 కోసి కాసేపు స్టవ్ మీద ఉడికించండి. ఉప్పు ఉండకుండా కూర రుచిగా ఉంటుంది. ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వను తక్కువ వేసి మినప్పప్పును ఎక్కువ వేయాలి. కట్ చేసిన బెండకాయ ముక్కల మీద కొంచెం నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలు జిగులు లేకుండా ఉంటాయి. కరివేపాకుని ఎండబెట్టి పొడి చేసుకుని కూరల్లో వేసుకుంటే కూరలు చాలా రుచిగా ఉంటాయి. పంచదార డబ్బాలో 2 మిరియాలు వేస్తే పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలను కట్ చేయాలంటే ఉల్లిపాయలను కొంచెంసేపు నీటిలో ఉంచి ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్లు రాకుండా ఉంటాయి. చపాతీలు మెత్తగా రావాలంటే గోధుమ పిండిలో 1 స్పూను పెరుగు వేయండి. చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకు వేయండి. కోడిగుడ్డును ఉడికించే నీళ్లల్లో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తే కోడిగుడ్లు చాలా సులువుగా వస్తాయి. అలాగే పెరుగు పుల్లగా ఉంటే ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి. పులుపు తగ్గుతుంది. బియ్యం ఉడికేటప్పుడు అందులో 2 చుక్కల నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉంటుంది. అన్నం పొడిపొడిగా రావాలి అంటే 1 స్పూను నూనెను ఉడికే అన్నంలో వెయ్యండి. అన్నం పొడిపొడిగా వస్తుంది. ఇంట్లో కూరలు వండేటప్పుడు వాటిపైని ఖచ్చితంగా మూతపెట్టాలి. లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశించిపోతుంది. నెయ్యిని కాచి దించే ముందు అందులో చిటికెడు మెంతులు వేస్తే నెయ్యి సువాసనగా ఉంటుంది. పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి అందులో పెరుగు బిన్నెను పెట్టండి. కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది. ఉప్పు కలిపిన నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంట్లో చీమలు గుంపు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ చెక్కును వేయండి. పునుగులు వేసేటప్పుడు అలాగే గారెలు వేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. వేపుడు కూరలు వండేటప్పుడు చివరిగా కొంచెం శనగపిండిని చల్లితే వేపుడు కూరలు రుచిగా ఉంటాయి. ఇత్తడి పాత్రలను చింతపండుతో రుద్దితే ప్రకాశవంతంగా మెరుస్తాయి. వెండి అలాగే బంగారు వస్తువులను టూత్పేస్ట్తో రుద్దితే తలతలా మెరుస్తాయి. కందిపప్పులో ఎండు కొబ్బరి చిప్పను వేస్తే కందిపప్పు పాడవకుండా ఉంటుంది. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం పెరుగు వేస్తే పకోడీలు మెత్తగా వస్తాయి. ఆకుకూరలను వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెంసేపు నానబెట్టి ఆ తర్వాత వండితే కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే కూరలో కారం ఎక్కువైతే కొంచెం కొబ్బరి పొడిని వెయ్యండి. కూరలో కారం తగ్గి చాలా రుచిగా ఉంటుంది. కత్తిపీటకు ఉప్పు రాస్తే చాలా పదునుగా తయారవుతుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో 1 స్పూను నూనె వేసి ఉడికించండి. త్వరగా ఉడుకుతుంది. సేమ్యాని ఉడికించేటప్పుడు సేమ్యా అతుక్కోకుండా పొడిగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి. ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనంపైన ఉప్పు వేస్తే ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా వస్తుంది. నిమ్మకాయలు త్వరగా పాడవ్వకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలను చుట్టండి. నిమ్మకాయలు చాలా కాలం తాజాగా ఉంటాయి. కూర వండేటప్పుడు పులుపు ఎక్కువగా అయినప్పుడు కొంచెం పంచదారను కలపండి. కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళదుంపని వేస్తే తొందరగా పాడవ్వకుండా చాలా మెత్తగా ఉంటుంది. పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో 1 స్పూను బియ్యపిండిని కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి, మెత్తగా అవుతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 2 కర్పూరం బిళ్లలను వేయండి. దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి. ఇంట్లోకి దోమలు అస్సలు రావు. కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది. మీకెప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది. పచ్చిమిర్చి కోసిన తర్వాత మీ చేతులు మండితే చక్కెర కలిపిన నీటిని మీ చేతులకు రుద్దండి. దానివల్ల పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది. మీ చేతులు చల్లగా అవుతాయి. కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల కొత్త బట్టల రంగు పోకుండా ఉంటుంది. అలాగే బట్టలపైన మరకలు పోవాలంటే ఆ మరకలపైన వంట సోడా వేసి బ్రష్ చేయండి. దానివల్ల మరకలన్నీ పోతాయి. చర్మంపై ముడతలు పోవాలంటే క్యారెట్లు తినండి. క్యారెట్ జ్యూస్ తాగండి. అలానే క్యారెట్ పేస్ట్ చేసి ప్రతివారానికి ఒకసారి మీ ముఖానికి రాసుకోండి. ముడతలు తగ్గిపోతాయి. కొత్తగా ఉన్నవారికి రాకుండా ఉంటాయి. మీ ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం పేస్టును నీళ్లల్లో కలిపి బొద్దింకలు ఉన్న దగ్గర చల్లండి. దానివల్ల బొద్దింకలు చనిపోతాయి.
పంటినొప్పి తగ్గాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించండి. దానివల్ల పంటినొప్పి త్వరగా తగ్గిపోతుంది. నోట్లో ఉన్న క్రిములన్నీ పోతాయి. అలానే 2 పూట్లా బ్రష్ చేయండి. శరీరంలో కొవ్వు కరగాలంటే నిమ్మరసం తాగండి. దానివల్ల శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ ఉన్నవారు రోజుకు 2 లేదా 3 తులసి ఆకులను తినండి. దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ అస్సలు రాదు. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉప్పు ఎక్కువగా తినకండి. ఎక్కువగా తినటం వల్ల కిడ్నీలో రాళ్లు, పక్షపాతం, గుండె సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి. శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్ తినండి, లేదా పల్లీలు, బెల్లం తినండి, లేదా ఖర్జూరపండు తినండి. వీటివల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. టాబ్లెట్ వేసుకున్న తర్వాత పండ్లు అస్సలు తినకూడదు. అలాగే కూల్ వాటర్తో టాబ్లెట్స్ అస్సలు వేసుకోకూడదు. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. నల్లటి పెదాలు ఎర్రగా రావాలంటే వారానికి ఒక్కసారైనా కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి జ్యూస్ చేసుకోండి. పెదాలు ఎర్రగా మారుతాయి. టాయిలెట్ ఎక్కువసేపు ఆపుకోకండి. దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.